ఇహమందు ధనవంతులైన వారు ఇప్పటికే. కాబట్టి మీరు ఎవరన్నా ప్రశ్న వేస్తే ఏ ధనవంతులుగా ఉండకూడదంటే ఉండొచ్చు. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఎందుకు గర్వం? 2 ఫ్లాట్లు ఉంటే గర్వమా? 4 సైట్లు ఉంటే గర్వమా? పొలాలు మీ పల్లెటూరులో ఉంటే గర్వమా? గర్విష్ఠులు కాక. ఉండనివ్వండి ధనవంతులు, మీరు గర్విష్ఠులు అవ్వద్దు. అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక. వాళ్ళ ట్రస్ట్ దేని మీద ఉండేది కాదు, అది స్థిరమైనది కాదు. దాని మీద నమ్మకం ఉంచొద్దు అంటున్నాడు పౌలు గారు. ఇదిగో ధనవంతులు, ఆల్ రైట్, వాళ్ళని తప్పు పట్టుకోవద్దు. మనం ఉంటారు ధనవంతులు, ఉండని. అబ్రాహాం ధనవంతుడే, ఉన్నాడు, ఉంటాడు. అబ్రాహాం ఎప్పుడైనా తన అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచాడా? ఉంచితే తను వదులుకునేవాడా? సమస్తం మనకు ధారాళంగా దయచేసే దేవుడు. అబ్రాహాంకి తెలుసు ఆ విషయం. ఆయన ఏందే నమ్మిక ఉంచాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిచు. చూడండి, ఇది అబ్రాహాం లైఫ్ లో మీరు చూస్తారు. అబ్రాహాంకి వాస్తవమైన జీవం కావాలి. ఈ వెలుగు సంబంధులు ఇదే బతుకు అనుకునే వాళ్ళ ఏమనాలి వాళ్ళని? దీంతోనే లైఫ్ అంతా అనుకుంటే ఇంకా బిలీవర్స్ ఏంటి? వాళ్ళు వెలుగు సంబంధులు. వాళ్ళకున్న జ్ఞానం ఏంటి? వాళ్ళ డబ్బుని దేనికి వాడుతున్నారు? వాళ్ళ ఫ్లాట్స్ దేనికి వాడుతున్నారు? వాళ్ళ కార్ దేనికి వాడుతున్నారు? వాళ్ళ డీజిల్ దేనికి వాడుతున్నారు? వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ దేనికి వాడుతున్నారు? వాళ్ళ పవర్ దేనికి వాడుతున్నారు? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ దేనికి వాడుతున్నారు? వాళ్ళ బంధు బలం దేనికి వాడుతున్నారు? వాళ్ళకున్న కనెక్షన్స్ దేనికి వాడుతున్నారు? రాజ్య వ్యాప్తికైనా? రాజ్య వ్యాప్తికి వాడితే పరలోకం కోసం పునాదులు వేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళ బతుకుని ఇంకా మెరుగుపరుచుకుని చాలా తెలివైన వాడు అనుకుంటే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఏమంటున్నాడు ప్రభు. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది ఫ్యూచర్ కోసం, ఇప్పుడే జాగ్రత్త పడుతున్నారు. వీళ్ళేమో ఫ్యూచర్ పరలోక పట్టణం అని తెలుసు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అది తెలిసి అబ్రాము ఎక్కడికి రమ్మన్నాడు తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రాముకి తెలిసింది ఎలా? ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకటం. అది జరిగింది. దేవుడు ఏవైతే అవసరం అది అనుగ్రహించాడు. అప్పట్లో అందరికంటే ధనవంతుడిగా ఉన్నాడు. మరి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతున్నారా? నాకు జవాబు చెప్పండి.